ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో నిన్న ఈరోజు మన కృష్ణా డిస్టిక్ కొన్ని కాన్స్టిట్యున్సీలు అనగా పామరు, గుడివాడ, గన్నవరము ఇట్లా తిరుగుతూ మచిలీపట్నానికి రావడం జరిగింది. దీంట్లో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ, ఒక కాన్స్టిట్యూషనల్గా ఇది ఫ్రేమ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇస్తున్న ఫ్రీ భోజనాల మీద, ఉచితంగా ఇచ్చే భోజనాల మీద ఈ కమిషన్ అనేది పనిచేస్తుంది. 2017 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తున్న ఉచిత భోజనాలకు, ఉచిత ఆహారానికి, ఈ ఫ్రీ బియ్యానికి వీటికన్నిటికీ ఒక కమిషన్ కావాలని చెప్పేసి ఇండియా వైడ్, మొత్తం నేషనల్ వైడ్ టోటల్గా 29 రాష్ట్రాలలో ఈ ఫుడ్ కమిషన్ చైర్మన్లను నియమించడం, 5 మంది ఒక బాడీ మెంబర్స్ను, అలాగే ఒక మెంబర్ సెక్రటరీ ఐఏఎస్ను నియమించడం ఈ విధంగా జరిగింది. నేను 3.5 సంవత్సరం నుంచి ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఉన్నాను. ఎన్నో దీంట్లో ప్రాబ్లం ఫేస్ చేశాము, చూసాము. ఈ రోజుకు ఒక కొలిక్కి వచ్చినట్టుగా, కొంచెం ఒక దారికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. దాని తోడు మన ఈ ముఖ్యంగా ఏపీ ఈ ఫుడ్ కమిషన్ అనే పరిధి ఏంటి? దీని పరిధి అంటే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడీ వ్యవస్థ, అలాగే మిడ్ డే మీల్స్ ఎండిఎం, అలాగే ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, అలాగే పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి కేంద్రం మొదటి డెలివరీకి 5,000 రూపాయలు, రెండవ డెలివరీకి గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఫుడ్ కమిషన్ ఉంది కదా అని హోటళ్ళు, ఈ ఏమేమో ఈ ఎడుబుల ఆయిల్స్, చికెన్ షాప్స్, డాబాలు, రెస్టారెంట్లు, 5 స్టార్ హోటల్ ఇదంతా ఏమేమో చెప్తారు. అదంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూడాలండి. ఫుడ్ కమిషన్ వాళ్ళు చూడరు. అవి మాకు దాంట్లో రైట్స్ ఉండవు. మా పరిమితి ఇంతవరకే. ఇది ఇక్కడ నిన్న చాలా హాస్టల్స్ తిరిగాము, ఈ జిల్లాలో స్కూల్స్ తిరిగాము. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెద్దగా ప్రాబ్లమ్స్ అనిపించలేదు నాకు. ఈ మెనూ డివైడ్ కాకుండా ఈ చికెన్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అందరూ ఎక్కడ పోయినా 100 గ్రామ్స్ అని అంటున్నారు. 2 సార్లు వారానికి ఇచ్చే వాళ్ళైతే 10th బిలో పిల్లలకు 157.5 గ్రామ్ ఇవ్వాలా యాక్చువల్గా ఒకసారి. సరే, ఎప్పుడైనా రేట్లు ఫ్లెక్చువేషన్ బట్టి 10-20 గ్రాములు అదేదో అవకాశంగా తీసుకొని ప్రతిరోజు 100 గ్రాములు, 70 గ్రాములు, 80 గ్రాములు పెట్టి పిల్లలు కడుపు కొట్టకండి. ఆ వార్డెన్లు అందరూ కూడా దయ ఉంచి అర్థం చేసుకొని తక్కువ రేటు ఉన్నప్పుడు ఖచ్చితంగా మెనూ ఫాలో కండి. ఎప్పుడైనా 10-20 గ్రాములు అడ్జస్ట్ చేసుకోండి, కానీ విపరీతంగా చేసి మెనూని డివైడ్ చేయకండి. ఇది అధికారులు కూడా ఈ భోజనాలకు సంబంధించిన విషయంలో ఎక్కడ పొరపాటు చేయకుండా, కక్కుర్తి పడకుండా దయ ఉంచి న్యాయంగా పనిచేయండి. ఇది పేదల ఆకలి తీర్చే కార్యక్రమాలు. దీంట్లో కూడా మనం డబ్బు సంపాదించుకోవాలంటే అధోగత్యంగా ఫ్యూచర్లో అది అర్థం చేసుకోవాలా. దానితోడు ఈ సన్నబియ్యం ఇస్తూ ఉన్నారండి మనకు ఎండిఎం మధ్యాహ్న భోజన పథకానికి, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కు. అది మంచి నిర్ణయం, సంతోషం. అలాగే మనకు అంగన్వాడీలకు కూడా ఈ సన్నబియ్యం ఇస్తే చాలా బాగుంటుంది. ఇంత చేసేటప్పుడు మనకు ఒక సౌతి తల్లి ప్రేమను చూపించకుండా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అంగన్వాడీలో చదివే పిల్లలకు, ప్లస్ ఆ గర్భవతులకు, 6 months to 3 years బిలో పిల్లలకు వాళ్ళకి ఇచ్చే ఫ్రీ రేషన్ బియ్యము, ప్లస్ భోజనాలు పెడతారు. 3 years నుంచి 6 years వరకు అంగన్వాడీ సెంటర్స్లో భోజనాలు పెడతారు. వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇస్తే కన్నా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి ప్రభుత్వానికి నేను ఆల్రెడీ మేము ఉత్తరం ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకొని కొంచెం వాళ్ళకు కూడా న్యాయం చేయాలని నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి పెట్టాం, 9490551117. ఇది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ వాట్సాప్ నెంబర్. ఏదైనా వీడియోల రూపంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఏదైనా డీలర్ షాప్లో కానీ, మొన్న ఈ మధ్య అనంతపురం డిస్టిక్లో సత్యసాయి జిల్లాలో ఒక డీలరు ఒక 35 కేజీలు అంత్యోదయ కార్డుకు ఇవ్వాల్సింటే 30 కేజీలు ఇచ్చాడు. అతను క్వశ్చన్ చేశాడు, ఆ బెనిఫిషియరీ, కన్జ్యూమర్ క్వశ్చన్ చేశాడు, ఎందుకు 35 కేజీలు అంటే నాకు ఎంఆర్ఓ చెప్పిండు పో, అది పో, ఇది పోని ఎట్లంటే అట్లా మాట్లాడాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది మాకు వచ్చింది మా వాట్సాప్కు. మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని అతన్ని రిమూవ్ చేయడం జరిగింది, అతన్ని డీలర్ని. అట్లా ఎవరైనా సరే ఏదైనా ఇట్లా ఇంతకుముందు కూడా గతంలో నాకు చాలా వచ్చేటివి వీడియోస్. ఈ మధ్య మరీ ఎక్కడ రావడం లేదు. ఎంతసేపు మనము ఆడబాలేదు, ఈడబాలేదు, ఈడిగిపోండి ఆడిగిపోండి అన్నాం తప్ప ఏదైనా వీడియోల రూపంలో పెడితే నేను ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంతా నలుమూలలా మేము తిరగాలంటే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ వాట్సాప్ నెంబర్ను ఉపయోగించుకొని 9490551117 నాకు వీడియోల రూపంలో ఏ చిన్న ఆధారం ఉన్నా కానీ ఖచ్చితంగా నేను చర్య తీసుకుంటా. చర్య తీసుకోకపోతే మీరు ఖచ్చితంగా నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఎప్పుడైనా కానీ అని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటూ, ఈ జిల్లా బాగుండాలా, మంచిగా ఈ ఆకలి మరణాలు లేకుండా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.